ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నీలాద్రం శంఖమధ్యే శతదళకమలే రత్నసింహాసనస్థం సర్వాలంకారయుక్తం నవఘనరుచిరం సంయుతం చాగ్రజేన భద్రాయ వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం వేదానాం సారమీశం సుజన పరివృతం బ్రహ్మతాతం స్మరామి. వేదానాం సారమీశం అని చెప్పినట్లుగా వేదసారమై వేదవేద్యుడై తిరుమల క్షేత్రంలో విరాజులుతూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మనందరం కూడా జ్ఞానసారాన్ని ప్రతినిత్యము కూడా తెలుసుకుంటూ ఉన్నాం. జ్ఞానప్రదమైన మహాభారతంలోని అరణ్యపర్వ అనేటటువంటి మహోద్గ్రంథాన్ని ఉత్కృష్టమైనటువంటి విషయాలని తమలో నింపుకొని ఉన్నటువంటి ఒక బృహద్గ్రంథాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం. ఈనాటి పారాయణానికి మనందరం కూడా ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని 70వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి సప్తతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ సప్తతితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ అథ దీర్ఘస్య కాలస్య పర్ణాదో నామ వై ద్విజః ప్రత్యేత్య నగరం భైమీం ఇదం వచనమబ్రవీత్. నలమహారాజు
ఏ రాష్ట్రంలో ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, ఆయన జాడ కనబెట్టాలి అన్న ఉద్దేశ్యంతో దమయంతి తన తల్లితోటి ఏదో విధంగా ఆయన జాడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలమ్మా అని అనగా మహారాణి భీమ మహారాజు దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఈ విధంగా ఎక్కడ ఉన్నాడో మహారాజు తెలుసుకోమని చెప్పి చెప్తోంది. నలమహారాజు ఏమైపోయాడో తెలియట్లేదు, కావున మీరు అత్యవసరంగా మనుషుల్ని పంపించి వెతికించవలసినది అని అనగా భీమ మహారాజు అందరినీ పిలిచి మీరు ఇప్పటికిప్పుడు నలమహారాజును వెతకడానికి వెళ్ళండి అని ఆదేశించారు. వెళ్ళేటప్పుడు నిన్న మనం చెప్పుకున్నట్లుగా దమయంతి కొన్ని మాటలు చెప్పింది. భార్యను విడిచిపెట్టి వెళ్ళడం యోగ్యత, అలా చెయ్యవచ్చా? అర్ధరాత్రి అరణ్యంలో ఏకవస్త్రయై ఉన్నటువంటి స్త్రీని, అందున భార్యని అలా విడిచిపెట్టి వెళ్ళిపోతే అది ధర్మం అవుతుందా? మహానుభావ, ఎక్కడ ఉన్నా సరే ఆమె యందు నువ్వు దయచూపవలసింది, నీవు ఆమెని చేరవలసినది. భార్య ఎప్పుడూ కూడా భర్త చేత రక్షింపదగినటువంటిది, కాపాడవలసినటువంటిది. కావున నీవు తొందరగా నన్ను చేరుకో, నా దగ్గరికి వచ్చి నాతో పాటుగా ఉండు అంటూ ఇట్లాంటి మాటలు కొన్ని మీరు అక్కడ చెప్పవలసినది. మీరు ఏ రాష్ట్రానికైతే బయలుదేరి వెళ్తారో అక్కడ జనసమూహం ఎక్కువగా ఉన్న చోట, అలాగే ఆ రాజప్రాసాదముల దగ్గర, ఆ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఈ మాట పలుకుతూ ఉండండి. ఈ మాటలన్నీ పలుకుతూ ఉంటే ఆ నలమహారాజు ఏ రూపంలో ఉన్నాయి వింటాడు. వెంటనే ఆయన నా గురించి వస్తాడేమో అన్న ఉద్దేశ్యంతో దమయంతి ఆ వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాటలు చెప్పింది. అందరూ కూడా మహానుభావులు నలమహారాజుని వెతకడానికి వెళ్ళినటువంటి వాళ్ళు దేశమంతా తిరుగుతూ పక్క రాజ్యాలన్నీ కూడా వదిలిపెట్టకుండా వెతుకుతూ వాటిల్లో ఎక్కడైనా సరే నలమహారాజు ఉంటాడేమోనని ఈ మాటలన్నీ చెప్తూ వెళ్తూ ఉన్నారు. నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఇలా అందరూ తిరుగుతూ ఉన్నారు. ఎవరికీ కూడా ఆ మాటలకి సరైనటువంటి సమాధానం రావట్లేదు. అందరూ వింటున్నారు, ఆ రాజ్యాల్లో ఉండేటటువంటి ప్రజలు గుమిగూడుతున్నారు. వీరు పెద్ద పెట్టిన అరుస్తూ ఉన్నారు, మహానుభావ నీకు ఇది న్యాయమేనా? ఒక్కతిగా ఉన్నటువంటి దాన్ని రాత్రిపూట విడిచిపెట్టి వెళ్ళడం అనేటువంటి తగునా? అలా అనాథని చేసి వెళ్ళడం అది నీకు సమన్వయమైందా? అలా చేయడం ఏమాత్రమైనా యోగ్యంగా ఉందా అంటూ వీళ్ళు ఆ జన సమూహం దగ్గర అరుస్తూ ఉన్నారు వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళంతా ఏమిటో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో, ఏం జరిగిందో అని అనుకుని మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నులైపోతున్నారు తప్ప, ఏమయ్యా ఏమిటి మీరు మాట్లాడుతున్నటువంటి విషయం, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఆ మహానుభావుడు అంత రాత్రిపూట అలా విడిచి వెళ్ళడానికి తగినటువంటి కారణం ఏమిటో మీకు తెలుసా అన్నట్టుగా ఎవరో మాట్లాడట్లా. అట్లా ఎవరన్నా మాట్లాడితే అది నలమహారాజే అయి ఉంటాడు. అది గుర్తించుకొని వెంటనే వచ్చి ఇక్కడ చెప్పి ఇగో మేము మాట్లాడిన మాటలకి ఇగో ఈ మహానుభావుడు మళ్ళీ ప్రత్యుత్తరం ఇచ్చాడు, కావున ఈయనే నలమహారాజు అయి ఉంటాడు అని చెప్పి చెప్పవచ్చు. అలా చెప్పిన వెంటనే ఇక్కడి నుంచి కొంతమందిని తీసుకుని వెళ్ళి ఆ నలమహారాజుని గుర్తించి ఆయన్ని తీసుకుని రావచ్చు అనేది దమయంతి యొక్క ఆలోచన. అందుకని ఇలా చెప్పమని చెప్పింది. వీళ్ళంతా వెళ్ళి అలా చెప్తూ ఉన్నారు, ఎవరూ ప్రతిస్పందించట్లా. ఇలా కొంతకాలం గడిచింది. ఎంతోమంది మహానుభావులు దేశమంతా తిరుగుతున్నారు, అన్ని రాజ్యాలు తిరుగుతూ ఉన్నారు. ఎవరూ కూడా ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు. ఇలా గడుస్తూ ఉంటే ఒక మహానుభావుడు
విదర్భ రాజ్యంలో ఉన్నటువంటి దమయంతి దగ్గరికి వచ్చి చాలా కాలం తర్వాత ఇక ఆమె దగ్గర ఒక విషయాన్ని చెప్పబోతూ ఉన్నాడు. అథ దీర్ఘస్య కాలస్య పర్ణాదో నామ వై ద్విజః. చాలా కాలం గడిచిందిట. ఈ భీమ మహారాజు వీళ్ళందరినీ పంపించడం, వాళ్ళు ఆ రాజ్యాలకి వెళ్ళి తిరగడం, ఇలా కాలం గడుస్తూ ఉంటే చాలా రోజుల తర్వాత పర్ణాదుడు అనేటువంటి మహానుభావుడు ఒక ఆయన వచ్చాడు. తిరిగి మళ్ళీ దమయంతి దగ్గరికి విదర్భ రాజ్యానికి వచ్చి ప్రత్యేత్యనగరం భైమీం ఇదం వచనమబ్రవీత్. దమయంతిని కలుసుకున్నాడు. కలుసుకుని ఇంకా తను వెళ్ళి ఈ మాటలు ఏవైతే ఇందాక మనం అనుకున్నామో, నిన్న చెప్పుకున్నామో, ఆ మాటలన్నీ కూడా మాట్లాడిన తరువాత ఆయనకి ఎటువంటి సమాధానం దొరికిందో ఆ సమాధానాన్ని ఇప్పుడు దమయంతికి వినిపించబోతూ ఉన్నాడు. దమయంతి అనుకున్నటువంటి పని నెరవేరుతూ ఉన్నది. ఆయన అంటున్నాడు, నైషధం మృగయానేన దమయంతి మయా నలం అయోధ్యాం నగరీం గత్వా భాంగాసురిముపస్థితః శ్రావితశ్చ మయా వాక్యం త్వదీయం సమహాజనే ఋతుపర్ణో మహాభాగః యథోక్తం వరవర్ణిని తచ్ఛ్రుత్వా నాబ్రవీత్ కించిత్ ఋతుపర్ణో నరాధిపః నచ పారిషదః కశ్చిత్ భాష్యమాణో మయా సకృత్. అమ్మా దమయంతి, మహాతల్లి, నేను నలమహారాజుని వెతకడం కోసం అని చెప్పి అయోధ్యానగరానికి వెళ్ళినటువంటి వాణ్ణి. అలా అయోధ్యానగరానికి వెళ్ళిన తర్వాత ఋతుపర్ణ మహారాజు దగ్గరికి నేను వెళ్ళానమ్మా. ఋతుపర్ణ మహారాజు గారి సభలో కొంతమంది మహానుభావులంతా కూర్చుని ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఏ మాటలు చెప్పమన్నారో ఆ మాటలన్నీ చెప్పాను. చెప్తే అంతా విన్నాడు ఋతుపర్ణ మహారాజు. ఆయన ఏమీ మాట్లాడలేదు. అలాగే నచ పారిషదః కశ్చిత్. ఆ ఋతుపర్ణ మహారాజు సభలో కొంతమంది మహానుభావులు ఉన్నారంటేనే వాళ్ళు కూడా నేను మళ్ళీ మళ్ళీ అవే మాటలు చెప్తున్నాను, నువ్వు చెప్పమన్నవే, అవి చెప్తూ ఉంటే కూడా ఒక్కరూ నాకు సమాధానం ఇవ్వలేదు. నేనంటూనే ఉన్నాను, భార్యని విడిచిపెట్టి రావడం ఏమైనా బాగుంటుందా? అలా చెయ్యవచ్చా? అది ధర్మమా? అది న్యాయమా అంటున్నాను. కానీ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో ఎవరూ నాకు దీనికి తగిన సమాధానంగా, అంటే అలా వెళ్ళడంలో కారణం ఏదైనా ఉంటుందేమో, నీకేమన్నా తెలుసా అన్నట్టుగా ఎవరూ మాట్లాడలేదు. అందరూ వింటూ కూర్చున్నారమ్మా. అలా కొంతకాలం గడిచిన తర్వాత అనుజ్ఞాతంతు మాం రాజ్ఞా విజనే కశ్చిదబ్రవీత్ ఋతుపర్ణస్య పురుషో బాహుకో నామ నామతః సూతస్తస్య నరేంద్రస్య విరూపో హ్రస్వబాహుకః శీఘ్రయానేషు కుశలః మృష్టకర్తా చ భోజనే. ఇలా నేను ఎంతసేపు మాట్లాడిన తరువాత ఆ రాజుగారి పరివారంలో ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు బాహుకుడు అట. ఆ బాహుకుడు మహారాజు గారి అనుమతి పొంది నేను అక్కడికి వెళ్ళాను కదా. ఆ బాహుకుడు నేను ఇలా అనుమతి పొంది అక్కడ వెళ్ళి మాట్లాడిన తర్వాత నన్ను కొంత పక్కకి తీసుకొచ్చి ఒక రహస్య ప్రదేశంలో నాతో కొంత మాట్లాడాడమ్మా. ఎలా ఉన్నాడంటారా ఆయన? మన నలమహారాజుగా అయితే అనిపించలేదు. అయితే అతను అక్కడ చేసే పని ఏమిటి అని అంటే ఈ ఋతుపర్ణ మహారాజు గారి రథ సారథట. చాలా గొప్పవాడట సారథ్యంలో. కానీ చూడబోతేనేమో కురూపిగా ఉన్నాడమ్మా. ఆ రూపమేమీ సరిగ్గా లేదు. పొట్టి చేతులు వేసుకుని ఉన్నాడు. ఎవడో విచిత్రంగా తోచాడు. రుచికరంగా భోజనాలు కూడా వండుతాడట. అలాగే రథసారథ్యం కూడా అత్యద్భుతంగా చేస్తాడట. అటువంటి వాడు వచ్చి నాతో మాట్లాడాడమ్మా అని
ఇక చెప్పడం మొదలుపెట్టాడు. నలమహారాజేమో ఆజానుబాహుడు, ఇప్పుడేమో ఈ పర్ణాదుడు అనేటటువంటి మహానుభావుడితో మాట్లాడినటువంటి వాడు కురూపి, పొట్టి చేతులు కలిగినటువంటి వాడు, పొట్టివాడు. ఈ ఇద్దరి మధ్యలో రూపంలో చాలా తేడా ఉన్నది. ఆయనే నలమహారాజు అని చెప్పి అనుకోవడానికి కుదరదు. అటువంటి స్వరూపంతో ఉన్నాడు ఆయన. అయినా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు, చెప్తున్నానమ్మా అంటూ మొదలుపెట్టాడు. ఆ బాహుకుడు అనేటటువంటి నలమహారాజుగానే ఉన్నటువంటి ఇంకొక రూపంలో ఇప్పుడు ప్రస్తుతం రథసారథ్యం చేస్తూ ఉన్నటువంటి వాడి మాటలు ఈయన వినిపిస్తూ ఉన్నాడు. సన్ వినిశ్వస్య బహుశః రుదిత్వా చ పునః పునః కుశలం చైవ మాం పృష్ట్వా పశ్చాదిదమభాషత వైషమ్యమపి సంప్రాప్తాః గోపాయంతి కులస్త్రియః ఆత్మానమాత్మనా సత్యః జతస్వర్గో న సంశయః. అమ్మా, నాతో మాట్లాడే ముందర ఆ బాహుకుడు అనేక సార్లు నిట్టూర్పులు విడిచాడమ్మా. అయ్యో ఏం చేసేది అన్నట్టుగా ఎన్నో నిట్టూర్పులు విడిచాడు. నేను చెప్పిన మాటలన్నీ విన్న తరువాత అతని యొక్క ప్రతిస్పందన ఈ విధంగా ఉన్నది. అలా నిట్టూర్పులు విడుస్తూ ఆ పైన రుదిత్వా చ పునః పునః మళ్ళీ మళ్ళీ ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో దుఃఖించాడు, నాకు తెలియలా. కుశలం చైవ మాం పృష్ట్వా, ఆ పైన క్షేమ సమాచారాలన్నీ అడిగాడమ్మా. ఎలా ఉన్నావు, మీ రాజుగారు ఎట్లా ఉన్నారు, మీ వాళ్ళందరూ బాగున్నారా అంటూ అడిగాడు. ఆ తరువాత పశ్చాదిదమభాషత, ఈ విధంగా నాతో మాట్లాడాడు. వైషమ్యమపి సంప్రాప్తాః గోపాయంతి కులస్త్రియః. అంటే ఇప్పుడు ఈ పర్ణాదుడితో మాట్లాడేటటువంటి మహానుభావుడు ఎవరు అనంటే మనకి తెలిసి నలమహారాజే. ఆ నలమహారాజే ఇతఃపూర్వం ఋతుపర్ణ మహారాజు దగ్గర బాహుకుడు అనేటటువంటి పేరుతోటి కర్కోటకుడు నీ పేరు కూడా మార్చుకో అన్నాడని చెప్పి బాహుకుడు అని చెప్పి పేరు పెట్టుకుని ఆ కర్కోటకుడు కాడు వేయడం వల్ల శరీరంలో విపరీతమైనటువంటి స్వరూపం వచ్చినందువలన గుర్తుపట్టలేని విధంగా తయారై కురూపి అయి అక్కడ ఆశ్రయం పొంది ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనే అంటున్నాడు, అంటే ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉన్నటువంటి బాహుకుడు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు అంటున్నాడు పర్ణాదుడు. మనకి తెలిసి నలమహారాజు ఆయన అంటున్నాడట మొట్టమొదట అన్నటువంటి మాట, వైషమ్యమపి సంప్రాప్తాః గోపాయంతి కులస్త్రియః. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. అంటున్నాడు కులస్త్రీలు అంటే ఒక సంప్రదాయంలో జీవనాన్ని కొనసాగిస్తూ తల్లి, అలాగే అటు అమ్మమ్మ గారు, ఇటు నాయనమ్మ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా వాళ్ళ సంసారాల్ని మెల్లగా నెట్టుకొస్తూ అందరినీ కూడా ప్రయోజకుల్ని చేసి చాలా ఒబ్బిడిగా జీవనాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వంశంలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా గోపాయంతి, వాటిని బయట పెట్టరట, ప్రకాశం చెయ్యరట, ఎవరికీ చెప్పరట. వాళ్ళు ఆ బాధల్ని మనసులో పెట్టుకొని వాటి వల్ల వచ్చినటువంటి దుఃఖాన్ని భరిస్తూనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు కదా పర్ణాద అంటున్నాడు బాహుకుడు. అలాగే ఆత్మానమాత్మనా సత్యః జతస్వర్గో న సంశయః. తనని తాను జయించినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు స్వర్గాన్ని జయించినట్లే కదా. అంటే వారిని వారు జయించాలి అంటే అర్థం
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు కలిగినా, ఎన్ని అవమానములు కలిగినా చలించక మనోధైర్యంతో జీవనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వారు జయించినటువంటి వారు అవుతారు. ఎందుకు? లోపల బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, కష్టం ఉన్నా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే దాన్ని బయట పెట్టుకోక, నలుగురిలోనూ చెప్పుకుని అల్లరిపడక, వారిలోనే ధరించి, భరించి, సహించి, ఇంకా కొంచెం కష్టమైతే కృంగి కృషించి, ఎంత బాధపడుతూ ఉన్నా దాన్ని ప్రకాశం చేయకుండా వారిలోనే దాన్ని ఉంచుకుంటారు. కొన్ని రోజులకి ఆ కష్టం నుంచి గట్టెక్కి మళ్ళీ సుఖాన్ని పొందుతూ ఉంటారు. అలా సుఖం పొందినటువంటి వారు తమని తాము జయించినటువంటి వారు అవుతారు. అటువంటి వారు స్వర్గాన్ని జయించినట్లే కదా లెక్క. పైగా రహితా భర్తృభిశ్చైవ నకుప్యంతి కదాచన ప్రాణాంశ్చారిత్ర కవచాన్ ధారయంతి వరస్త్రియః. ఉత్తమ స్త్రీలు కొన్ని రోజుల పాటు భర్తృవియోగం పొందినప్పటికీ కూడా, అంటే భర్త ఓ దగ్గర ఉండడం, ఆమె ఓ దగ్గర ఉండడం జరిగినప్పుడు వాళ్ళు ఎప్పుడూ కోపాన్ని పొందరు కదా ఉత్తమ స్త్రీలైతే. ఆ కోపాన్ని పొంది కోపంలో ఏదో ఒక అఘాయిత్యం చేసుకోవాలని ప్రయత్నించి శరీరాన్ని కష్టపెట్టుకోరు కదా. తమ ప్రాణాలకి ఓ కవచంలాగా సత్ప్రవర్తనని ధరిస్తూ ఉంటారు. అంటే నిత్యము సత్ప్రవర్తన చేస్తూ ఆ సత్ప్రవర్తనే ప్రాణములకి రక్షణ అని భావిస్తూ భర్త దగ్గర లేకపోయినా కొంత ఓపిక, సహనం ఇవన్నీ పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారే. అంతే తప్ప ఆయన దూరం అయిపోయాడు కాబట్టి నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అని అనుకోరు కదా పరనాథ అని బాహుకుడు అడుగుతూ ఉన్నాడు. అలాగే విషమస్థేన మూఢేన పరిభ్రష్ట సుఖేన చ యత్సా తేన పరిత్యక్తా తత్ర న క్రోద్ధుమర్హతి. బాహుక ఏం చెప్తున్నావు, ఏమంటావు అని ఈ పర్ణారదుడు అంటూ ఉంటే మళ్ళీ ఆయన చెప్తూ ఉన్నాడు పర్ణాదుడితోటి, మహానుభావ పరిభ్రష్ట సుఖేన, సమస్త సుఖముల నుంచి కూడా పరిభ్రష్టుడై, అంటే ఏ సుఖాన్ని పొందలేని స్థితిలో ఉన్నటువంటి వాడై ఆ భర్త భార్యని విడిచిపెట్టి ఉండవచ్చేమో. ఇకే సుఖము లేదు, తను ఉంటే తనతో పాటు కష్టాలు ఆమె కూడా పడవలసి ఉండవచ్చు, అందుకని వదిలిపెట్టి ఉండవచ్చేమో ఆమెని. ఆ విషయాన్ని ఆలోచించగా తత్ర న క్రోద్ధుమర్హతి, ఆ మహానుభావుడు నిష్కారణంగా తనని వదిలేసుకున్నాడు అని చెప్పి అనుకుని కోపం ప్రదర్శించడం తగినటువంటిది కాదు కదయ్యా. అలా వదిలేస్తాడా ఆయన? మరి వదిలేశాడు అని అంటే ఏదో కారణం ఉంటుంది కదా. ఆ కారణం ఆలోచించకుండా ఇట్లా కోపగించుకుంటే ఎట్లా? ఇలా కోపం ప్రదర్శించకూడదే అని చెప్పి అన్నాడు. ఆ పైన ప్రాణయాత్రాం పరిప్రేప్సో శకునైర్హృతవాససః ఆధిభిర్దహ్యమానస్య శ్యామాన క్రోద్ధుమర్హతి. ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ పక్షులు చివరికి తన బట్టలు ఎత్తుకుపోతే, ఒకే ఒక బట్ట, దాన్ని కూడా వస్త్రాన్ని ఎత్తుకుపోతే మనస్సులో బాధ కలిగి ఆ బాధ తనని దహించేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ భర్త నానా విధములైనటువంటి కష్టాలు
పడుతూ ఉంటే అటువంటి భర్త విషయంలో కోపగించడం తగుతుందా? అది తగునా? అలా చెయ్యవచ్చా? అది భావ్యం కాదు కదా పర్ణాద అని అడిగాడు. అలా అడిగి ఆ పైన సత్కృతా వాపి పతిం దృష్ట్వా తథా గతం భ్రష్టరాజ్యం శ్రియాహీనం క్షుదితం వ్యసనాప్లుతం. భర్త తనని గౌరవించినా గౌరవించకపోయినా, రాజ్యభ్రష్టుడైనా దరిద్రుడైనా ఆర్తుడైనా, చివరికి ఇక వ్యసనపరుడైన అటువంటి భర్త మీద భార్య ఎప్పుడైనా కోపం చూపించవచ్చా? చూపించకూడదు కదా, అది తప్పు కదా అని చెప్పి బాహుకుడు పర్ణాదుడితోటి చెప్తూ ఉన్నాడు. బాహుకుడు అంటే నలమహారాజు. అంటే ఆయన అభిప్రాయం, ఇప్పుడు దమయంతి కోపాన్ని ప్రదర్శిస్తోంది, నేను ఏ పరిస్థితుల్లో వదిలిపెట్టాను, నా మీద అలా కోపం ప్రదర్శించడం తగునా అని. నేను అని చెప్పుకోవట్లా ఆయన, కానీ ఆ కారణాలన్నింటినీ కూడా చక్కగా వివరించి చెప్తూ ఉన్నాడు. పైగా సత్కృత అసత్కృతా వాపి పతిం దృష్ట్వా తథా గతం భ్రష్టరాజ్యం శ్రియాహీనం. అంటే భర్తతోటి సత్కరించబడినా, అంటే గౌరవించబడినా, గౌరవించబడకపోయినా, ఏదో ఆయన హడావిడిలో ఉండో లేక ఏదైనా ఒక బాధలో ఉండో ఒక మాట అనుండవచ్చుగాక, ఆ మాటని పట్టుకుని ఇక నీకు నేనంటే ఏమాత్రం గౌరవం లేదు, నేనంటే నీకు అసలు లెక్కే లేదు, నేనెందుకు నీకు పనికిరాను, నీకంతా కూడా పొగరెక్కింది అంటూ ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఆ భార్య ఇక భర్తతో ఎప్పటికీ కలిసి ఉండేను. కాబట్టి మరీ శృతి మించకపోయినంత వరకు ఏదైనా ఒకటి రెండు మాటలు అటు ఇటుగా అనిపించినా సరే కోపం ప్రదర్శించకుండా ఉండాలి కదా. ఆ కోపం అతనికి తగ్గిన తర్వాత, ఏమయ్యా ఇందాక నన్ను అట్లా అన్నావు ఏమిటి అని చెప్పి ఒక్కసారి మాట్లాడితే మళ్ళీ ఆయనే సమాధానం చెప్పుకుంటాడు, ఏదో హడావిడిలో ఉన్నానులే ఏమనుకోకు అని. ఇట్లా సంసారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి కదా భార్య అంటే. అంతే తప్ప ఒక మాట అనేశాడు అని చెప్పి ఇక ఆ మాటనే పట్టుకుని జీవితాంతము కూడా దాన్నే ప్రామాణికంగా తీసుకుని దెప్పి పొడుస్తూ ఉంటే అది కష్టం కదా. పైగా గౌరవించకపోయినా, అలాగే రాజ్యభ్రష్టుడైనా, ఒకవేళ ఏదో ఒక ₹1 సంపాదించాడు, బాగుందనుకుంది, ఆ ₹1 పోయినాయి ఒక రోజుకి. రావడం ఎంతసేపో, పోవడం అంతకన్నా తొందరగానే అంటారు పెద్దలు. ఒక్క రోజులో మొత్తం పోయింది. నువ్వు ఎందుకు చేతగానే దద్దమ్మవు కాబట్టి ఉన్నదంతా ఊడ్చిపెట్టేశావు, ఇంకెందుకు నీ జీవితం అంతా వృథా, నువ్వెందుకు పనికిరావు అని ఆవిడ భజన మొదలుపెట్టింది అనుకోండి ఇంట్లో. వీడేమన్నా ఉండగలడా ఒక రోజైనా, ఓ పూటైనా? అయిపోయింది ఆ రోజుతో. ఆ పోవడం అనేటటువంటిది తన చేతుల్లో ఉందా? కావాలని తీసుకువెళ్ళి రోడ్డు మీద పడేస్తాడా? ఏదో కర్మ కాలింది, పోయింది, ఏం కాదులేవయ్యా, మళ్ళీ నువ్వు ఇలాగే కష్టపడితే ఇంకో 4 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో పోయింది మనం సంపాదించుకుంటావు, నువ్వేం భయపడవద్దు అని ఆవిడ ఎందుకోండి. ఉదయం లేస్తాడు, ప్రయాణం మళ్ళీ మొదలు పెడతాడు రెట్టించిన ఉత్సాహంతో. మావిడి సంపాదిస్తానంది, సంపాదించాలి, మావిడ అన్నందుకినా నేను నిలబెట్టుకోవాలి అనుకుంటాడు, మళ్ళీ మొదలెడతాడు. అబ్బే నువ్వు అసలు దద్దమ్మో అని ఎప్పుడో చెప్పారు మీ బావగారు వాళ్ళ పెదనాన్నగారి కొడుకు, నేను నమ్మలా ఆ రోజు నిన్ను ఏదో గొప్పవాడు అనుకున్నాను, చూపించావు ఈనాడు అని మొదలెట్టిందనుకోండి ఆవిడ. ఎప్పటికింకా ఓ పక్క డబ్బు పోయిందనే బాధపడాలా, ఈవిడ తిడుతోందనే బాధపడాలా, ఇక రోజు అన్నం పెట్టినా, కాఫీ ఇచ్చినా, మంచినీళ్ళు ఇచ్చినా, ఎందుకు ₹1 పోగొట్టింది కానీ ఇవ్వడం ఇవన్నీ అంటూ మొదలెట్టిందనుకోండి, తత్సత్ బ్రహ్మార్పణమస్తు అయిపోయింది ఆ పూటతో. కావున అలా కోపం ప్రదర్శించి భర్తని భార్య ఇబ్బంది పెడుతూ ఉంటే
వాడు ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు, చివరికి ఏం చేయలేడు, అసమర్థుడైపోతాడు. పైగా క్షుధితం వ్యసనాప్లుతం. ఇక దరిద్రుడైతే వాడి విషయంలోనైనా ఏదో 4 రూపాయలు ఉన్నాయని వివాహం చేశారు, చివరికి దరిద్రంతో తాండవిస్తూ ఉంది. దరిద్రమంతా కూడా ఇంట్లో రూపాయి సంపాదించలేకపోతూ ఉన్నాడు, వచ్చిన రూపాయి నిలవట్లేదు. ఆ రూపాయి నిలవడానికి కావలసినటువంటి ఏర్పాట్లేవో అవి భార్య చేస్తే సంసారం గట్టిగా ఉంటుంది. నీలాంటి దరిద్రుడికి ఇచ్చినందుకు మా నాన్నను అనాలి, మా బాబాయిని అనాలి, ఈ సంబంధం చూసిన పెళ్ళిళ్ళ పేరయ్యని అనాలి అంటూ మొదలెట్టిందనుకోండి సుప్రభాతం ఉదయం నుంచి రాత్రి దాకా. ఏం చేయగలడా ఆయనైనా? ఈయనేమన్నా దరిద్రుడు అవుతాడని ఊహించాడా? ఆ పెళ్ళిళ్ళ పేరయ్య ఊహించాడా? కన్యాదానం చేసిన తండ్రి ఊహించాడా? ప్రారంభం అట్లా పట్టింది. ఎప్పటికీ దారిద్ర్యం ఉంటుందా? ఆ దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయాలుంటాయి, ఆ ఉపాయాలను ఆశ్రయించాలి. అవి ఆశ్రయించక నిత్యము ఏదో ఒక మాట అంటూ ఉంటే, కోపాన్ని చీటికి మాటకి అరుస్తూ నానా గొడవ పెడుతూ నానా మాటలు అంటూ ఉంటే ఇక ఆయన మటుకు ఎంత తట్టుకుంటాడు? అది అతని వల్ల అవుతుందా? అలా కోపాన్ని చూపించవచ్చా? సమస్య వచ్చింది వాస్తవం, దాంట్లో తప్పు లేదు. ఆ సమస్య వచ్చిన తర్వాత జీవితం తల్లకిందులైనప్పుడు కలిగేటటువంటి బాధ చాలా ఘోరంగా ఉంటుంది, దాన్ని భరించడం చాలా కష్టం. ఆ సమయంలోనే కదా హృదయంలో ఒక దృఢమైన నిర్ణయం ఉండవలసింది. ఏమీ చేయలేక నోరుంది కదా అని భర్త మీద కోపం చూపిస్తూ ఉంటే అతనికి ఏం తోస్తుంది? ఇంకా ఇదొక మాట. ఇక ఆ పైన అంటున్నారు శ్రియాహీనం క్షుధితం. క్షుధితం అంటే బాగా ఆర్తితోటి ఏదో ఒక బాధతో నిత్యము పీడింపబడుతూ ఉంటే, ఆ పీడింపబడుతూ ఏదో ఈ రోజుల్లో అర్థమయ్యేట్టుగా చెప్పుకోవాలి అని అంటే ఓ డిప్రెషన్లో ఉన్నాడు ఆయన. అలాంటి వాడిని ఇంకా రెచ్చగొట్టినట్లుగా, ఇంకా లేక డిప్రెషన్లో మునిగిపోయేటట్టుగా చేసినట్టు, ఎందుకు నీకేం చేత కాదు, ఏడవడమే కూర్చున్నావు మూల అంటూ మొదలెట్టిందనుకోండి ఈవిడే, ఏమైపోతాడు అతను? ఏ కర్తవ్య బోధ చేయవలసినటువంటి స్థితిలో దాన్ని పక్కన పెట్టి నానా మాటలు అండం మొదలు పెడితే భర్తకి ఆ పైన ఏం చెయ్యాలో కూడా అర్థం కానటువంటి స్థితి ఏర్పడుతుంది కదా. అలా భార్య ప్రవర్తించకూడదు కదా అంటూ ఉన్నాడు నలమహారాజు, అంటే మన బాహుకుడు ప్రస్తుతం. ఇక ఆ చిట్ట చివరి మాట అన్నాడు క్షుధితం వ్యసనాప్లుతం. ఇక్కడ సామాన్యంగా చాలామంది చెప్తూ ఉంటారు వ్యసనాప్లుతం అంటే వ్యసనంతో ఉన్నటువంటి భర్తని కూడా భార్య ఏమీ అనకూడదు అని చెప్పి. ఆ వ్యసన శబ్దానికి ప్రస్తుతం లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని తీసుకుని భర్త ఏమన్నా పేకాటో ఇంకోటో అలాంటివేవో వ్యవహారాలు కొన్ని పెట్టుకుంటే కూడా భార్య ఏమీ అనకూడదు భర్తని అని. అది కాదు ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట, మనకి పురాణం చెప్తున్నటువంటి మాట కూడా అది కాదు. వ్యసనం అంటే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నటువంటి యథార్థం ఏదైతే ఉన్నదో దుఃఖంతో ఉండడం అని, అలా దుఃఖంతో ఉంటూ ఉన్నటువంటి వాడిని అని అర్థం. ఈ చివరిది నరమహారాజు ఉన్నటువంటి స్థితే. దుఃఖంతో పీడింపబడుతూ ఉన్నాడు ఆనాటి రాత్రి. దుఃఖంతో పీడింపబడుతూ ఉన్నటువంటి భర్తని కూడా భార్య ఏమీ అనకూడదు, కోపం ప్రదర్శించకూడదు అతని విషయంలో. ఆయన ఏడుపేదో ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటాడు, వాటి మీద ఈవిడ కోపం ప్రదర్శించింది అనుకోండి, అవంతా తప్పు, అది చేయడమే పొరపాటు అంటూ అక్కడే గొడవ పెట్టుకుంటూ ఉందనుకోండి, అది ఏమాత్రమూ క్షేమాన్ని చేకూర్చదు. పైగా అతని బుద్ధిని మొత్తాన్ని కూడా మార్చేస్తున్నటువంటి వివాదం. అందువల్ల ఆ సమయంలో కూడా భర్తకి వెన్నుదన్నుగా ఉండి కొన్ని కష్టాలు ఉన్నప్పుడు, కొన్ని దుఃఖాలు ఉన్నప్పుడు
ఏం పర్వాలేదు, మనం ఏదో రకంగా సాధిద్దాం, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, నా ఆలోచన ఏదో నేను చెప్తాను, నాకు చేతనైనంత వరకు నాది బాగుంటే నాది తీసుకోండి, అసలు మీ సమస్య ఏమిటి, దాంట్లో మీరు అనుకుంటున్నటువంటి ఇబ్బంది ఏమిటి, మీకేదో వస్తుందని అనుకుంటున్నారు, ఆ భయం ఏమిటి, అది వస్తుందా రాదా, అసలు సంభావితమా అసంభావ్యమా, కూర్చోండి మాట్లాడుకుందాం అంటూ ఇలా మాట్లాడుతూ ఆయనతోటి అబ్బే మీరు అనుకున్నట్టుగా జరగదు, అది ఏమాత్రము కూడా అయ్యే సూచన నాకు కనిపించట్లేదు, అంతా మీ కేవలం మీ భయమే, దాన్ని పక్కన పెట్టండి, ముందుగో ఇలా చేయండి, సగం శ్రమ తగ్గుతుంది, ఆ తర్వాత మిగతాది ఆలోచిద్దాం అంటూ ఇట్లా ఆవిడ ఆరోగ్యకరమైనటువంటి చర్చ చేసిందనుకోండి, ఏ కష్టమైనా సరే చాలా తొందరగా పరిష్కార ఒడ్డుకి చేరిపోతుంది. కావున ఈ విధంగా భార్య ఉండాలి కదా, అంతే తప్ప కోపాన్ని ప్రదర్శించి నానా మాటలు అండం అనేది ఏమైనా తగుతుందా, అది అలా చేయవలసినటువంటి పనేనా, అలా చేయకూడదు కదా అని బాహుకుడు ఈ పర్ణాదుడు అనేటటువంటి మహానుభావుడితోటి చెప్తూ ఉన్నాడు. మొత్తం చెప్పినటువంటి మాటలు సత్కృత అసత్కృత వాపి, సత్కృత అంటే ఆవిడ గౌరవించబడినా, అసత్కృత గౌరవించబడకపోయినా, భ్రష్టరాజ్యం అంటే సమస్తమైనటువంటి రాజ్యాన్నో ఐశ్వర్యాన్నో అధికారాన్నో కోల్పోయినటువంటి వాణ్ణి, శ్రియాహీనం దరిద్రుణ్ణి, క్షుధితం ఓ బాధతో ఉన్నటువంటి వాణ్ణి, ఆర్తుణ్ణి, వ్యసనాప్లుతం ఓ కష్టం వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ కష్టంలో చిక్కుకుపోయినటువంటి వాణ్ణి, ఇటువంటి వాణ్ణి చూసి ఇతని విషయంలో భార్య ఎప్పుడైనా సరే కోపం చూపించవచ్చా, అతను అలాంటి పరిస్థితుల్లో ఉన్న భర్త మీద భార్య ఎప్పటికీ కూడా కోపం చూపించకూడదు కదా అని నలమహారాజు అడిగినటువంటి విషయం. దాంట్లో నలమహారాజు ప్రస్తుతం భ్రష్టరాజ్యుడై ఉన్నాడు, శ్రియాహీనుడై ఉన్నాడు, పైగా క్షుధితం బాగా బాధలో ఉన్నాడు, వ్యసనాప్లుతం కష్టాల్లోనూ ఉన్నాడు. కాబట్టి ఈ 4 విషయాల్లోనూ కూడా ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అటువంటి వాడి మీద భార్య కోపం చూపించవచ్చా అని అడుగుతూ ఉన్నాడు. ఇలా ఈ మాటలన్నీ కూడా అయిన తర్వాత ఇవన్నీ కూడా నేను విన్నాను అంటూ మళ్ళీ దమయంతికి చెప్తూ ఉన్నాడు పర్ణాదుడు. తస్య తద్వచనం శ్రుత్వా త్వరితోహమిహ గతః శ్రుత్వా ప్రమాణం భవతి రాజ్ఞశ్చైవ నివేదయా. అమ్మా, ఇలా ఆ బాహుకుడు అనేటటువంటి రథసారథి నాతో ఈ మాటలన్నీ మాట్లాడాడమ్మా. మొట్టమొదట నిట్టూర్చాడు, తర్వాత దుఃఖించాడు, ఏడ్చాడు, ఆ తర్వాత క్షేమ సమాచారాలన్నీ కూడా అడిగాడు. ఆ పైన పతివ్రతగా ఉండేటటువంటి వాళ్ళు భర్త మీద కోపం చూపించవచ్చా, చూపించకూడదు కదా పర్ణాద, వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే బయట పడిపోకూడదు కదా, వాళ్ళతో వీళ్ళతో చెప్పుకొని అలా జరిగింది ఇలా జరిగింది అని అలా చేయకూడదు కదా అని అన్నాడు. ఆ తరువాత భర్తతో వియోగం పొందినప్పటికీ కూడా సత్ప్రవర్తనతోటి ఆమె ఉండాలి తప్ప వేరొక విధంగా ఆమె ఆలోచించకూడదు కదా అని అన్నాడు. ఆ పైన సుఖాలన్నీ కోల్పోయి చాలా కష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు భార్యని అతను విడిచిపెట్టి ఉండవచ్చేమో, అలాంటి కష్టకాలంలో ఉన్న భర్త విషయంలో ఎప్పుడూ కూడా భార్య కోపించకూడదు కదా అని అన్నాడమ్మా. ఆ తర్వాత ప్రాణాలు నిలుపుకోవడం కోసమని తిండి దొరక్క అరణ్యంలో తిరుగుతూ ఏవో పక్షులు వస్తే వాటిని పట్టుకుందామని చెప్పి తన యొక్క వస్త్రాన్ని వాటి మీద వేస్తే అవి ఆ వస్త్రాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు దిగంబరావస్థలో ఉన్నటువంటి వాడు
మనోవ్యథతో బాధపడుతూ ఉన్న సమయంలో అటువంటి భర్త ఇక ఏమీ చేయలేక ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో వెళ్ళినప్పుడు అటువంటి భర్తని నిందించవచ్చా అని అడిగాడమ్మా. అలాగే ఆ పైన డబ్బు పోయినా, అధికారం పోయినా, బాధలో ఉన్నా, కష్టకాలంలో ఉన్నా అటువంటి భర్త మీద భార్య కోపం చూపించవచ్చా అని చెప్పి అడిగాడమ్మా. ఇవన్నీ కూడా విన్న తర్వాత అతనే నలమహారాజు అని చెప్పి అనిపించింది నాకు. ఆ మహానుభావుడే నలమహారాజు అవుతాడు అని చెప్పి నిశ్చయించుకోవడానికి పరమ ప్రమాణములు ఈ వాక్యములన్నీ కూడా. ఇవన్నీ ఆయన మాట్లాడినవే. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఎలాగైనా సరే ఇతనే ఆ మహానుభావుడై ఉంటాడు, లేకపోతే నేను అన్నటువంటి విషయంలో అంత లోతుకు వెళ్ళి ఆలోచించి తిరిగి మాతో మాట్లాడవలసిన అవసరం అతనికి ఏముంటుంది? కావున నలమహారాజే అక్కడ ఉన్నాడు అని చెప్పి నీకు చెప్పడం కోసం అని చెప్పి హఠాత్తుగా బయలుదేరి మళ్ళీ నేను వెనక్కి వచ్చానమ్మా, మహారాజు గారికి నివేదించవలసింది అని చెప్పి ఈ వచ్చినటువంటి పర్ణాదుడు సరాసరి భీమ మహారాజు దగ్గరికి వెళ్లకుండా దమయంతితోటి ఈ విషయాన్నంతా చెప్పాడు. చెప్పి నువ్వు మహారాజు గారికి ఈ విషయాన్ని తెలియజేయి తల్లి అన్నాడు. ఆ పైన ఏతత్ శ్రుత్వా శ్రుపూర్ణాక్షి పర్ణాదస్య విశాంపదే దమయంతీరహోభ్యేత్య మాతరం ప్రత్యభాషత. దమయంతి పర్ణాదుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్నది. బాహుకుడు అన్న పేరుతోటి మహానుభావుడు అక్కడ ఉన్నాడా అనుకుంది. ఇన్ని రోజులకైనా నాలో ఉన్నటువంటి బాధని ఆయన గుర్తించాడేమో అనుకుంది. నేను కోపం ప్రదర్శిస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. ఆ కష్టకాలంలో నన్ను విడిచిపెట్టి ఆయన ఒక్కడే అన్ని కష్టాలు పడడానికి సిద్ధమయ్యాడు అన్నటువంటి బాధే కదా నాది. అంతే తప్ప కేవలం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనేటటువంటి ఒకే ఒక కారణంతో నేను ఈ మాటలు మాట్లాడట్లేదే. కలిసి కష్టపడదామయ్యా అని చెప్పాను. నిన్ను నేను విడిచిపెట్టను, నన్ను నువ్వు విడిచిపెట్టవద్దు అని చెప్పి చెప్తూ వచ్చాను. ఎందుకు? ఆ కష్టాలన్నీ పడ్డానికి సిద్ధపడి కదా. ఇప్పుడేమో నేను కోపగించుకుంటున్నాను అని అనుకుంటున్నారే మహానుభావులు వారు అని ఏదైనా పరోక్షంగానైనా తన భర్త యొక్క మాటల్ని తను వినగలిగింది అన్నటువంటి ఆనందం కలిగింది కొంత. మరికొంతసేపటికి కురూపి అయి చాలా పొట్టివాడిగా ఎవరి దగ్గరో రథసారథిగా మహారాజు పనిచెయ్యడమేమిటి అని చెప్పి ఏడ్చింది, చాలా బాధపడింది. ఆ పైన దమయంతీరహోభ్యేత్య రహ అభ్యేత్య రహస్యంగా తల్లి దగ్గరికి వెళ్ళిందట. మాతరం ప్రత్యభాషత, తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడతోటి ఇక ఇలా మాట్లాడడం మొదలెట్టిందట. దమయంతి సరాసరిగా వెళ్ళవలసినటువంటిది తండ్రి దగ్గరికి. ఎందుకనంటే తండ్రి పంపించాడు ఈ పర్ణాదుడిని నలమహారాజుని వెతకడం కోసం అని చెప్పి. అటువంటి పర్ణాదుడు వచ్చి దమయంతితో చెప్పాడు, అమ్మా ఆయన ఇలా మాట్లాడాడు, ఆయనే నలమహారాజు అని నేను నిశ్చయించుకున్నాను అని. ఈవిడ వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి భీమ మహారాజు దగ్గరికి, నాన్న అయోధ్యానగరంలో ఉన్నారు ఈయన, ఆయన్ని ఇక్కడికి తెప్పించడం కోసం అని చెప్పి తగిన ప్రయత్నం చెయ్యి అని అనాలి. అలా అలా ఆవిడ తల్లి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి తల్లితోటి ఆవిడ మాట్లాడబోతూ ఉన్నది. అంటే దమయంతికంటూ ఒక నిశ్చయ ఉన్నది, ఇలా చెయ్యాలి అని అనుకుంటోంది ఆవిడ. కాబట్టి ఆ నిశ్చయం ప్రకారం తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ద్వారా ఇంకో పని చేద్దాము అని అనుకుంటూ ఉన్నది. అది మనకి ఇక్కడ ద్యోతకం అవుతోంది. తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ మాట మాట్లాడిందో, ఏం చెయ్యబోతూ ఉన్నదో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈ శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుని
ఆ పైన గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా బాహురూప ధారి అయినటువంటి ఆ నలమహారాజు తన భార్య అయినటువంటి దమయంతి ఆ విధమైనటువంటి సందేశమును పంపించిన వెంటనే సహజంగా కష్టకాలంలో భర్త యొక్క కష్టకాలంలో భార్య ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి ధర్మ సూక్ష్మములన్నిటినీ కూడా మనం ఈరోజు చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 70వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ సప్తతితమోऽధ్యాయః. సప్తతితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ. బృహదశ్వ ఉవాచ. అథ దీర్ఘస్య కాలస్య. అథ దీర్ఘస్య కాలస్య. పర్ణాదో నామ వై ద్విజః. పర్ణాదో నామ వై ద్విజః. ప్రత్యేత్యనగరం భైమీం. ప్రత్యేత్యనగరం భైమీం. ఇదం వచనమబ్రవీత్. ఇదం వచనమబ్రవీత్. నైషధం మృగయానేన. నైషధం మృగయానేన. దమయంతి మయానలం. దమయంతి మయానలం. అయోధ్యాం నగరీం గత్వా. అయోధ్యాన్నగరీం గత్వా. భాంగాసురిముపస్థితః. భాంగాసురిముపస్థితః. శ్రావితశ్చ మయా వాక్యం. శ్రావితుశ్చ మయా వాక్యం. త్వదీయం సమహాజనే. త్వదీయం సమహాజనే. ఋతుపర్ణో మహాభాగః. ఋతుపర్ణో మహాభాగః. యథోక్తం వరవర్ణిని. యథోక్తం వరవర్ణిని. తచ్ఛ్రుత్వా నాబ్రవీత్ కించిత్. తచ్ఛ్రుత్వా నాబ్రవీత్ కించిత్. ఋతుపర్ణో నరాధిపః. ఋతుపర్ణో నరాధిపః. న చ పారిషదః కశ్చిత్. న చ పారిషదః కశ్చిత్. భాష్యమానో మయా సకృత్. భాష్యమాణో మయా సకృత్. అనుజ్ఞాతం తు మాం రాజ్ఞా. అనుజ్ఞాతం తు మాం రాజ్ఞా. విజనే కశ్చిదబ్రవీత్. విజనే కశ్చిదబ్రవీత్. ఋతుపర్ణస్య పురుషః. ఋతుపర్ణస్య పురుషః. బాహుకో నామ నామతః. బాహుకో నామ నామతః. సూతస్తస్య నరేంద్రస్య. సూతస్తస్య నరేంద్రస్య. విరూపో హ్రస్వబాహుకః. విరూపో హ్రస్వబాహుకః. శీఘ్రయానేషు కుశలః. శీఘ్రయానేషు కుశలః. మృష్టకర్తా చ భోజనే. పృష్ఠకర్తా చ భోజనే. సవినిశ్వస్య బహుశో. సనివిశ్వస్య బహుశో. ఉదిత్వా చ పునః పునః. ఉదిత్వా చ పునః పునః. కుశలం చైవ మాం పృష్ట్వా. కుశలం చైవ మాం పృష్ట్వా. పశ్చాదిదమమాశత. పశ్చాదిదమభాషత. వైషమ్యమపి సంప్రాప్తాః. వైషమ్యమపి సంప్రాప్తాః. గోపాయంతి కులస్త్రియః. గోపాయంతి కులస్త్రియః. ఆత్మానమాత్మనా సత్యః. ఆత్మానమాత్మనా సత్యః. జితస్వర్గో న సంశయః. స్వర్గో న సంశయః. రహితా భర్తృభిశ్చైవ. రహితా భర్తృభిశ్చైవ. న కుప్యంతి కదాచన. న కుప్యంతి కదాచన. ప్రాణాంశ్చారిత్రకవచాన్. ప్రాణాంశ్చారిత్రకవచాన్. ధారయంతి వరస్త్రియః. ధారయంతి వరస్త్రియః. విషమస్థేన మూఢేన. విషమస్థేన మూఢేన. పరిభ్రష్టసుఖేన చ. పరిభ్రష్టసుఖేన చ. యత్సా తేన పరిత్యక్తా. యత్సా తేన పరిత్యక్తా. తత్ర న క్రోద్ధుమర్హతి. తత్ర న క్రోద్ధుమర్హతి. ప్రాణయాత్రాం పరిప్రేప్సోః. ప్రాణయాత్రాం పరిప్రేప్సోః. శకునైర్హృతవాససః. శకునైర్హృతవాససః. ఆధిభిర్దహ్యమానస్య. ఆధిభిర్దహ్యమానస్య. శ్యామా న క్రోద్ధుమర్హతి. శ్యామా న క్రోద్ధుమర్హతి. సత్కృతా సత్కృతా వాపి. సత్కృతా సత్కృతా వాపి. పతిం దృష్ట్వా తథాగతం. దృష్ట్వా తథాగతం. భ్రష్టరాజ్యం శ్రియాహీనం. భ్రష్టరాజ్యం శ్రియాహీనం. క్షుధితం వ్యసనాప్లుతం. క్షుధితం వ్యసనాప్లుతం. తస్య తద్వచనం శ్రుత్వా. తస్య తద్వచనం శ్రుత్వా. త్వరితోహమిహాగతః. త్వరితోహమిహాగతః. శ్రుత్వా ప్రమాణం భవతి. శ్రుత్వా ప్రమాణం భవతి. రాజ్ఞశ్చైవ నివేదయ. రాజ్ఞశ్చైవ నివేదయ. ఏతత్ శ్రుత్వా శ్రుపూర్ణాః.
పూర్ణాక్షి ఏతచ్ఛ్రుత్వా శ్రుపూర్ణాక్షి పర్ణాదస్య విశాంపతే నాదస్య విశాంబతే దమయంతీరహోభ్యేత్య దమయంతీరహోభ్యేత్య మాతరం ప్రత్యభాషత మాతరం ప్రత్యభాషత. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం కలిసి ఇప్పుడు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వెనుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్జ్ఞ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభా గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. శ్రీవారి ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ